హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోదావరి పిల్ల హైదరాబాద్లో. ఏంటి ఇన్ని రోజుల నుంచి వీడియోస్ మిస్ అవుతున్నారా? నన్ను మిస్ అవుతున్నారా? నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానండి. ఈరోజు శుక్రవారం కదా, సాయిబాబా గుడికి అయితే వెళ్తున్నాము. ఏంటి శుక్రవారం అంటున్నది, సాయిబాబా గుడి అంటుంది ఏంటా అనుకుంటున్నారా? ఏ వారం అయితే ఆ దేవుడి గుడికి వెళ్ళడం కామన్, కానీ అలా వెళ్ళకూడదు. ఎందుకంటే లక్షవారం వెళ్ళామనుకో సాయిబాబా గుడికి, అందరూ ఉంటారు. దేవుడు అందరు కోరికలు విని విని బిజీ అయ్యి అలసిపోతాడు. అదే సపరేట్గా నెక్స్ట్ డే వెళ్ళామనుకో, మనం పీస్ఫుల్గా దర్శనం చేసుకోవచ్చు, ప్రశాంతంగా కూర్చుని మన బాధలు మన కష్టాలు అన్నీ చెప్పుకోవచ్చు సాయిబాబాతో. సాయిబాబానే కాదు, ఏ దేవుడితో అయినా అంతే, అలా చెప్పుకోవచ్చు. ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకుని అలా కాసేపు కూర్చుంటే మన మనసులో ఉన్న బాధలన్నీ తీరుతాయి. మనం మన కష్ట సుఖాలు మనుషులతో పంచుకునే కన్నా ఆ దేవుడితో పంచుకోవడం చాలా గ్రేటు. అది చాలా మంచి పద్ధతి కూడా. సో నేను ఇవాళ మా ఇంటి దగ్గరలో ఉన్న సాయిబాబా దగ్గరికి అయితే వచ్చాను. సాయిబాబా గుడికి దర్శనం అయితే చాలా బాగా అయింది. నిజంగా బాబా గారిని చూస్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేమవరం సాయిబాబా గుడికి ఎక్కువ వెళ్ళేదాన్ని. వెళ్ళిన ప్రతిసారి 108 ప్రదక్షిణలు అయితే చేసేదాన్ని. కానీ ఇప్పుడు చిన్న పాప ఉంది కదా, యశికతో నాకు అవ్వట్లేదు. సో వచ్చి అలా ప్రశాంతంగా కూర్చొని దండం అయితే పెట్టుకున్నాను సాయిబాబుని. మీరు కూడా ఏ వారం ఏ గుడికి వెళ్తారో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మన ఛానల్ చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు ఎవరు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకా చాలామందికి వెళ్తుంది మన వీడియో. నాకు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ 2 days కొంచెం ప్రాబ్లం వచ్చింది, అందుకే వీడియోస్ తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.